హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 11th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన కీలక డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. రీసెంట్గా భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నికైన సందర్భంలో మనము ఈ టాపిక్ని డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబోయే వ్యక్తి లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉండాలి. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? వైస్ ప్రెసిడెంట్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఆర్టికల్ 66 క్లాజ్ 3లో మనకి ఉపరాష్ట్రపతి భారతీయ పౌరుడై ఉండాలి, అలానే 35 సంవత్సరాలు నిండి ఉండాలి అనేది మెన్షన్ చేయడంతో పాటు అతను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి ఎన్నిక కావడానికి అవసరమైన అర్హతను కలిగి ఉండాలి అని మెన్షన్ చేసి ఉంది. ఆర్టికల్ 66 క్లాజ్ 3. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి అండి? రాజ్యసభ, నాట్ లోక్సభ. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. అలానే ఆర్టికల్ 66 క్లాజ్ 4లో కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కలిగి ఉండకూడదు అనేది 1 more క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా డీటెయిల్డ్ క్వాలిఫికేషన్స్ ఆర్టికల్ 66 అండ్ ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రూల్స్ 1972లో కూడా మెన్షన్ చేయబడి ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకబదిలీ ఓటు ద్వారా దామాషా ప్రాతినిధ్య విధానాన్ని అనుసరిస్తుంది. సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ఏ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో ఈ ఎస్టీవీ ప్రాసెస్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ ఇది నైష్పత్తిక పద్ధతిలో దామాషా లేదా నైష్పత్తిక ప్రాతినిధ్య విధానాన్ని అనుసరిస్తుంది అని మనం చెప్పుకున్నాము. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఆన్సర్ బి 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం. ఈ ఆర్టికల్ నిన్న సుప్రీంకోర్టు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ హీరింగ్ కేసుకి సంబంధించి జరుపుతున్న విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, నకిలీ వార్తల నివారణకు శిక్షా నిబంధనలను సవరించాలి. ఈ ఆర్టికల్ ఫేక్ న్యూస్కి సంబంధించి అలానే దీనికి సంబంధించిన శిక్షా నిబంధనలను సవరించాలి అని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసుల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, నానో యూరియాతో ప్రయోజనాలు. ఈ ఆర్టికల్ సాంప్రదాయ యూరియా వాడకంతో పోలిస్తే నానో యూరియా వాడకం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, మేమిద్దరం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతున్నాము అని అండ్ భవిష్యత్తులో మేము ఒక ఫైనల్ కన్క్లూజన్ రిగార్డింగ్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి వస్తాము అని వివరించడం జరిగింది. ఆయన తన సోషల్ మీడియా పోస్టులలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉన్నారు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలానే ఎకానమీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం. పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు వివాదంపై విచారణ సందర్భంగా సిజేఐ వ్యాఖ్య. ఇండియా కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చిన కేంద్రం 1970 తర్వాత 20 ఉదంతాలలోనే బిల్లుల ఆమోదంలో జాప్యమని వెల్లడి. ఈ ఆర్టికల్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి సంబంధించిన హీరింగ్స్ సుప్రీంకోర్టులో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా పొరుగు దేశాలైన నేపాల్ మరియు బంగ్లాదేశ్లలోని పరిస్థితులను చూసి సిజేఐ భారత రాజ్యాంగం చూసి గర్విస్తున్నాము అని ప్రకటించడం మనం చూడవచ్చు. భారత రాజ్యాంగాన్ని ఎంతో ముందు చూపుతో మన పెద్దలు రూపొందించారు అని అండ్ దేశ సమైక్యతకు సమగ్రాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుంది అని బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని ఆయన తెలిపారు. పొరుగు దేశాలైన నేపాల్ బంగ్లాదేశ్లలోని రాజకీయ సంక్షోభాలను ఉటంకిస్తూ జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రీసెంట్గా మనం చూసాము నేపాల్లో రాజకీయ సంక్షోభం, అలానే ఇటీవల బంగ్లాదేశ్లో కూడా తీవ్ర సంక్షోభం ఏర్పడి ప్రధాని రాజీనామా చేయడము, బంగ్లాదేశ్ విడిచి పారిపోవడం చూసాము. సో మన పొరుగు దేశాలలోని ఈ పొలిటికల్ టర్మాయిల్ గురించి ఉటంకిస్తూ భారత రాజ్యాంగ గొప్పతనాన్ని సిజేఐ ప్రశంసించారు.
నేపాల్ బంగ్లాదేశే కాదండి, శ్రీలంకలో కూడా మనం చూసాం. అలానే పాకిస్తాన్లో ఎప్పుడు మిలిటరీ కూప్ జరుగుతూ ఉంటుంది. అండ్ అంటే అక్కడ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషనలిజం అనేది ఫాలో అవ్వరు, ఆర్మీ చేతుల్లోకి అధికారం వెళ్తూ ఉంటుంది. అలానే మయన్మార్లో మనం చూసాము, అక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్ని టాపిల్ చేసి ఆర్మీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇలాగా మన పొరుగు దేశాలలో అనేక ఉదంతాలు చూస్తూ ఉన్నాం. మన చుట్టూ ఇన్ని ఉదంతాలు జరుగుతూ ఉన్నా కూడా భారతదేశ ప్రజాస్వామ్య విలువలు అనేవి చాలా పటిష్టంగా ఉండడం ఇక్కడ చూడవచ్చు. ఈ టాపిక్లో మరికొంత డీటెయిల్డ్గా మనం చూస్తే శామ్యూల్ పి హంటింగ్టన్, ఈయన ఒక పొలిటికల్ సైంటిస్ట్. ఈ హంటింగ్టన్ యొక్క థీరీ వేవ్స్ ఆఫ్ డెమోక్రటైజేషన్ అని పిలుస్తారు. సో ఈ వేవ్స్ ఆఫ్ డెమోక్రటైజేషన్లో 3 వేవ్స్ గురించి ప్రస్తావించడం మనం చూడవచ్చు. అంటే డెమోక్రసీ వివిధ దేశాలలో ఏ విధంగా ప్రవేశించింది, ఏ విధంగా ఈ ప్రజాస్వామ్య విలువలు అనేవి రూపొందించబడ్డాయి అనేది ఈ వేవ్స్ ఆఫ్ డెమోక్రటైజేషన్ అనే కాన్సెప్ట్లో వివరించారు. అలానే ఈయన థర్డ్ వేవ్ ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఈ వేవ్స్ ఆఫ్ డెమోక్రటైజేషన్ అనే కాన్సెప్ట్లో ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది వివరించారు. ముఖ్యంగా ఫస్ట్ వేవ్ ఆఫ్ డెమోక్రసీ అరౌండ్ 1800 నుంచి 1920s ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్, అలానే ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, సో ఇలాంటి దేశాలలో ఈ ఫస్ట్ వేవ్ ఆఫ్ డెమోక్రటైజేషన్ అనేది చూడవచ్చు. అయితే రివర్స్ వేవ్ ఆఫ్ డెమోక్రసీ కూడా ఇక్కడ ఉంటుంది అండి. 1920s నుంచి 1942 మధ్య కాలంలో రివర్స్ వేవ్ ఆఫ్ డెమోక్రసీ అంటే కొన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు తిరిగి ఆటోక్రసీ అంటే నియంతృత్వ పాలనలోకి వెళ్ళాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇటలీని చెప్పవచ్చు. సో ఈ రివర్స్ వేవ్లో ఇటలీ ప్రజాస్వామ్యాన్ని కోల్పోయి ఫాసిస్ట్ ముసోలిని ఆధ్వర్యంలో ఫాసిస్ట్ దేశంగా ఎదిగింది. అయితే ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 సెకండ్ వేవ్ ఆఫ్ డెమోక్రసీ అనేది చాలా కీలకం అండి. ఈ సెకండ్ వేవ్ ఆఫ్ డెమోక్రసీలోనే భారతదేశం స్వాతంత్ర్యం పొంది ప్రజాస్వామ్యాన్ని అందుకున్నది. సో ఈ సెకండ్ వేవ్ ఆఫ్ డెమోక్రసీలో అనేక దేశాలు ఎస్పెషల్లీ కలోనియల్ కంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ ప్రజాస్వామ్యం వైపు పయనించాయి. ముఖ్యంగా ఇందులో జర్మనీ, జపాన్, ఇండియా, టర్కీ, ఇటలీ ఈ దేశాలు మళ్ళీ ప్రజాస్వామ్యం వైపు ఈ సెకండ్ వేవ్ ఆఫ్ డెమోక్రటైజేషన్లో చూడవచ్చు. అయితే అగైన్ సెకండ్ రివర్స్ వేవ్ కూడా 1962 నుంచి 1970s వరకు మనం చూడవచ్చు. ఇందులో కొత్తగా డెమోక్రసీ అభివృద్ధి చెందిన దేశాలలో డెమోక్రసీ అనేది కూలిపోయి తిరిగి మళ్ళీ అథారిటేరియన్ రెజిమ్లోకి వెళ్ళిపోయాయి. అలానే థర్డ్ వేవ్ ఆఫ్ డెమోక్రసీ అనేది కూడా మనం చూడవచ్చు. ఈ థర్డ్ వేవ్ అరౌండ్ 1970s నుంచి 1990s ఎస్పెషల్లీ కోల్డ్ వార్ పీరియడ్లో మనము దీనిని చూడవచ్చు. ఇందులో పోర్చుగల్ లాంటి దేశాలు డెమోక్రసీని సాధించాయి. సో ఇలాగే ఈ థర్డ్ వేవ్ ఆఫ్ డెమోక్రసీలో కొన్ని దేశాలు ఇక్కడ ప్రజాస్వామ్య విలువలను పెంపొందించుకున్నాయి. అండ్ థర్డ్ రివర్స్ వేవ్లో చూడవచ్చు. అయితే ఈ డెమోక్రటైజేషన్ అకార్డింగ్ టు శామ్యూల్ పి హంటింగ్టన్ ఇలాగా వేవ్స్ అండ్ రివర్స్ వేవ్స్లో కొనసాగుతూ ఉన్నా కూడా సెకండ్ వేవ్లో డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని సాధించిన భారతదేశం మాత్రం చాలా స్టడీ రాక్ సాలిడ్గా భారతదేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ వచ్చింది. మన నైబర్ కంట్రీస్లో చాలా దేశాలలో ప్రజాస్వామ్యం అనేది చాలా కనుమరుగైపోతూ ఉంది. పాకిస్తాన్ కావచ్చు, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఇలాగా మయన్మార్, ఇలా అనేక దేశాలలో ప్రజాస్వామ్యం అనేది కుప్పకూలుతూ ఉంది. అయితే భారతదేశం మాత్రం ప్రజాస్వామ్య విలువలను అండ్ డెమోక్రసీని కాపాడడంలో ఒక టార్చ్ బేరర్ లాగా మిగిలింది. దానికి మన రాజ్యాంగం అనేది చాలా చాలా కీలకమండి. ఎందుకంటే మన రాజ్యాంగం అనేది లివింగ్ డాక్యుమెంట్ అని పిలుస్తాం మనము. సో ఈ లివింగ్ డాక్యుమెంట్ అంటే పరిస్థితులకు తగ్గట్టుగా దీనిని ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకునే అధికారాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు మనకు అందించారు. అండ్ సమాజ పరిస్థితులకు తగ్గట్టుగా దానిని ఎప్పటికప్పుడు మనము నవీకరించుకుంటూ ఉన్నాము. అందుకే మనము ప్రస్తుతం 106వ రాజ్యాంగ సవరణని చూసాము, 107వ రాజ్యాంగ సవరణ కూడా రాబోతుంది. సో ఈ కంటెక్స్ట్లోనే సిజేఐ భారత రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని పేర్కొనడం మనం చూడవచ్చు. అలానే ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ హియరింగ్ కేసుకి సంబంధించి విచారణలో భాగంగా కేంద్రం తరపున పాల్గొన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శాసనసభలో ఆమోదించిన బిల్లులను నిలిపి ఉంచే విషయంలో గవర్నర్లకు అధికారాలను సమర్థించారు. దేశంలో అటువంటి కేసులు తక్కువే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే అన్ని బిల్లులలో గవర్నర్లు 90% పైగా నెలలోపే సమ్మతి తెలుపుతున్నారు అని, 1970 నుంచి 2025 వరకు తమిళనాడుకు చెందిన 7 బిల్లులు సహా మొత్తం దేశవ్యాప్తంగా కేవలం 20 బిల్లులు మాత్రమే రిజర్వ్లో ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రపతి మరియు గవర్నర్ల హోదాలు అలంకాయప్రాయం కాదు అని, ఇక్కడ రాష్ట్ర బిల్లులను ఆమోదించే విషయంలో వారికి కీలక బాధ్యతలను అప్పచెప్పినట్లు తుషార్ మెహతా వెల్లడించడం చూడవచ్చు.
అదేవిధంగా బిల్లులపై గవర్నర్ల చర్యలు న్యాయ సమీక్షకు లోబడి ఉండవని కూడా ఆయన చెప్పారు. అండ్ దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ నెక్స్ట్ క్లాస్లో కూడా చూద్దాము అండి. ఇది ఒక కన్క్లూజన్ వచ్చే వరకు ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అని కాదు, బట్ దీని కన్క్లూజన్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ డైలీ దీనిలోని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నకిలీ వార్తల నివారణకు శిక్షా నిబంధనలను సవరించాలి, పార్లమెంటరీ కమిటీ సిఫార్సు. ఈ ఆర్టికల్ మనకి ఫేక్ న్యూస్కి సంబంధించి, అలానే ఇక్కడ ఈ ఫేక్ న్యూస్ని అరికట్టడానికి కావలసిన రెగ్యులేషన్స్ గురించి వివరించడం జరిగింది. అలానే ఈ ఫేక్ న్యూస్ని అరికట్టడానికి గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు అండ్ ఇటీవలి పార్లమెంటరీ కమిటీ యొక్క రికమెండేషన్స్ గురించి ఈ ఆర్టికల్లో చూద్దాం. అసలు ఫేక్ న్యూస్ అంటే ఏంటండి? దీనికి పూర్తి స్థాయి నిర్వచనం మన చట్టాలలో ఎక్కడా లేదు. అయితే ఏదైనా ఒక వాస్తవాలను వక్రీకరించి మిస్ఇన్ఫర్మేషన్ కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రాపగేట్ చేయడాన్నే మనము ఫేక్ న్యూస్ అంటాం. ముఖ్యంగా ఈ ఫేక్ న్యూస్ పొలిటికల్ టర్మాయిల్ సిచ్యువేషన్స్లో కానీ లేదా ఏదైనా డిజాస్టర్ సంభవించినప్పుడు కానీ ప్రాణ ఆస్తి నష్టానికి మరింత తీవ్రతరం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక సిచ్యువేషన్లో తొక్కిసలాట జరిగే ఆస్కారం ఉన్నప్పుడు క్రమంగా అక్కడ కొంతమంది ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారనుకోండి, అది ప్రజలలో ప్యానిక్ క్రియేట్ చేసి నిజంగానే స్టాంపేడ్కి దారితీస్తూ ఉంటుంది. అనేక ఘటనలు దీనికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. అలానే కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలనే కుప్పకూల్చే అవకాశం కూడా ఉంది. ఈ ఫేక్ న్యూస్ లా అండ్ ఆర్డర్ని అస్తవ్యస్తం చేసి ప్రజా జీవితాన్ని చిన్నాభిన్నం చేయగలదు. ఎందుకు వీటి మీద రెగ్యులేషన్స్ అనేవి అవసరం అనేది చూస్తే, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, థ్రెట్ టు డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి ఇది కొన్ని సందర్భాలలో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కేఓస్ ఇన్ సొసైటీలో గందరగోళ పరిస్థితులను కూడా ఇది క్రియేట్ చేయగలుగుతుంది. కాబట్టి ఈ ఫేక్ న్యూస్ మీద మనము రెగ్యులరైజేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పటి వరకు గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఏంటండి? ముఖ్యంగా ఇటీవలి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 353 ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి ఎయిదర్ ఎలక్ట్రానికల్లీ ఆర్ ప్రింట్ మీడియా ఇలాగా ఏ విధంగానైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి పబ్లిక్ హామ్ కలిగించే వ్యక్తుల మీద లేదా సంస్థల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించబడింది. అలానే ఐటీ యాక్ట్ 2000లో కూడా ఈ ఫేక్ న్యూస్కి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా సెక్షన్ 66D దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ని కలిగి ఉంది. అయితే ప్రస్తుత పార్లమెంటరీ కమిటీ సిఫారసుల గురించి ఇక్కడ చూస్తే, నకిలీ వార్తలను ప్రజాశాంతికి ప్రజాస్వామ్య ప్రక్రియకు ముప్పుగా పేర్కొంటూ సంబంధిత శిక్షా నిబంధనలను సవరించాలి అని ఈ కమిటీ సిఫారసు చేసింది. ముఖ్యంగా జరిమానాను పెంచాలి అని, ఎడిటర్లు, కంటెంట్ హెడ్లు, సంస్థల యజమానులు, ప్రచురణకర్తలు జవాబుదారీతనం కలిగి ఉండేలా చూడాలి అని సూచించింది. అన్ని ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో వాస్తవ తనిఖీ యంత్రాంగం అంటే ఫ్యాక్ట్ చెకింగ్ సిస్టమ్, అంటే ఇక్కడ ప్రచురించే వార్త అంటే పబ్లిష్ చేసేది కరెక్టా కాదా అనేది ఫ్యాక్ట్ చెకింగ్ కోసం ఒక సిస్టమ్ని, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి అని ఈ పార్లమెంటరీ కమిటీ యొక్క సిఫార్సులలో చూడవచ్చు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ నిషికాంత్ దుబే నేతృత్వంలో ఈ కమిటీ నివేదికను ఆమోదించి స్పీకర్కి సమర్పించింది. ఇందులో ముఖ్యంగా మేం భారతదేశాన్ని బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాగా కానివ్వం, ప్రజలను తప్పుదారి పట్టించే దేశ వ్యతిరేక శక్తులను అరికడతాం, వార్తలు ఖచ్చితంగా వాస్తవమై ఉండాలి అని దుబే పేర్కొనడం చూడవచ్చు. సింపుల్గా మనం చూస్తే ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత సవరించాలి, జరిమానాలను పెంచాలి, అండ్ ఇక్కడ ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళు జవాబుదారీతనం కలిగి ఉండాలి అని ఈ సిఫార్సులు చెప్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్యాక్ట్ చెకింగ్ సిస్టమ్, అంతర్గత విచారణాధికారి ఉండాలి అని ముసాయిదా నివేదికలో పేర్కొనడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నానో యూరియాతో ప్రయోజనాలు, అవగాహనతో వాడాలి అని వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన. ఈ ఆర్టికల్ మనకి నానో యూరియా యొక్క ప్రయోజనాల గురించి అండ్ రైతులలో ఉన్న అపోహల గురించి అండ్ పర్యావరణానికి సంబంధించి దీని వినియోగం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ నానో యూరియాని IFFCO ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఇది 45 కిలోల బస్తాలో ఉండే పోషకాలు 1/2 లీటర్ నానో యూరియాలోనే ఉంటాయి. సాంప్రదాయ యూరియాలో కణ పరిమాణం 2.8 నుంచి 4 మిల్లీ మైక్రాన్లు ఉంటుంది. దీంతో 30% మించి ఇది మొక్కకు చేరడం లేదు. మిగిలినదంతా నీటిలోను భూమిలోను కలిసి కాలుష్యానికి కారణమవుతుంది. ఈ కెమికల్ పొల్యూషన్తో కూడిన వాటర్ ఇతర ఆక్వాటిక్ ఎకోసిస్టంలోకి చేరినప్పుడు ఆ ప్రాంతాలలో ఆల్గల్ బ్లూమ్కి దారితీస్తుంది. దానితో అక్కడ జలచరాలు అన్నీ కూడా చనిపోవడమో లేదా ఇబ్బందులకు గురవడం చూస్తూ ఉంటాం.
అయితే ఈ నానో యూరియాని మనము ఉపయోగించడం వలన దీని కణ పరిమాణము 32 నానో మైక్రాన్లు మాత్రమే ఉంటుంది. దీనితో 80% పైగా మొక్కకు చేరుతుంది. దీని వలన వేస్టేజ్ ఉండదు మరియు కాలుష్యం కూడా తగ్గుతుంది. రెగ్యులర్ గా సాంప్రదాయ యూరియా నీటిలో కలిసి వేర్ల ద్వారా మొక్కకు అందాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఈ నానో యూరియాను ఆకుపైనే పిచికారీ చేస్తారు కాబట్టి నేరుగా ఇది పత్రహరితానికి చేరి వెంటనే పనిచేస్తుంది. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయ యూరియాతో పోలిస్తే ఈ నానో యూరియా మనం చూసినప్పుడు ధర తక్కువగాను శ్రమ కూడా తక్కువగాను ఉంటుంది. 45 కిలోల యూరియా బస్తా ధర 266.5 రూపాయలుగా ఉంటే ప్రస్తుతం వ్యాపారులు దానికి ఇంకొక 100 రూపాయలు ప్రాఫిట్కి అడిషనల్గా వసూలు చేస్తున్నారు. అండ్ రవాణా నిల్వ ఇలాంటి వాటిని మనం కలుపుకుంటే అరౌండ్ 700 వరకు కూడా ఖర్చు అవుతుంది. అదే 1/2 లీటర్ నానో యూరియా అయితే 225 రూపాయలకే వస్తుంది. 45 కేజీల యూరియా బస్తా ఈజ్ ఈక్వల్ టు మనకి 1/2 లీటర్ నానో యూరియాకి సమానంగా మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ధర తక్కువగా ఉంటుంది, అలానే దీని వలన శ్రమ కూడా ఉండదు. ఎందుకు అంటే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెద్దగా ఉండదు, అలానే సులభంగా పిచికారీ కూడా చేయవచ్చు. అయితే ఇప్పటికీ రైతులలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటండి, ఇక్కడ సాంప్రదాయ యూరియాని వినియోగించినప్పుడు పైరు చాలా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. అదే నానో యూరియాని ఉపయోగించినప్పుడు అది అంత పచ్చగా కనపడదు. కాబట్టి ఈ యూరియా పనిచేయటం లేదు అనే ఒక అపోహ మాత్రం రైతులలో ఉంది. కానీ ఇది సరికాదు అని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు అండి. నానో యూరియా వలన పైరు పచ్చగా అవ్వకపోయినా కూడా ఇక్కడ సాంప్రదాయ యూరియా వినియోగించడం వలన కలిగే అన్ని ప్రయోజనాలు కూడా దీనిలో ఉన్నాయి అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అండ్ ఇటీవల కాలంలో ఈ నానో యూరియా యొక్క వాడకం పెరుగుతుంది. గణాంకాలను మనం చూసినప్పుడు లాస్ట్ సెప్టెంబర్ 2024లో మనం చూసినప్పుడు మొదటి వారానికి 1.25 లక్షల డబ్బాలు విక్రయించారు. అండ్ ప్రస్తుతం ఈ ఏడాది అదే టైంకి మనం చూసినప్పుడు 3.80 లక్షల డబ్బాలు అమ్మకం జరిగింది. అంటే లాస్ట్ టైంతో పోల్చినప్పుడు 2 టైమ్స్ రెట్టింపు అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఈ నానో యూరియాకి సంబంధించి మనం ఇక్కడ చూస్తే ఇది నానో యూరియాకి సంబంధించిన 1/2 లీటర్ డబ్బా. దీనిని మనము చూసినప్పుడు ఇట్ ఈస్ ఏ నానో పార్టికల్ ఫార్మ్ ఆఫ్ యూరియా విత్ ఏ సైజ్ ఆఫ్ 20 to 50 నానోమీటర్స్ ఫర్ ఇంక్రీజ్డ్ సర్ఫేస్ ఏరియా. మనకి ఇది ద్రవ రూపంలో నానో సైజులో ఉంటుంది. చాలా చిన్న పరిమాణంలో 20 నుంచి 50 నానోమీటర్ల పరిమాణంలో ఇక్కడ చూడవచ్చు. దీనిని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ IFFCO అభివృద్ధి చేసింది. దీనిని ట్రెడిషనల్ యూరియాతో పోల్చినప్పుడు సాంప్రదాయ యూరియా 25% ఎఫిషియన్సీ కలిగి ఉంటే ఈ నానో యూరియా అనేది 85 నుంచి 90% ఎఫిషియన్సీ అనేది కలిగి ఉంది. దీని వలన అడ్వాంటేజ్ చూడండి, ఎకనామిక్ బెనిఫిట్స్ ఇప్పుడే చెప్పుకున్నాం మనము. నానో యూరియా వలన చాలా తక్కువ రేట్లకి ఇది లభిస్తుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఉండదు, సులభంగా పిచికారీ చేసుకోవచ్చు. అండ్ ఎన్హాన్స్డ్ క్రాప్ అవైలబిలిటీ 80% వరకు యూరియా మొక్కలకి చేరుతూ ఉండడంతో క్రాప్ అవైలబిలిటీ కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. అలానే ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఇప్పుడే చెప్పుకున్నాం మనము. ఈ యూరియా మనకి 80% వరకు మొక్కలకు చేరుతుంది మరియు ఎకో ఫ్రెండ్లీ వలన కాలుష్యానికి అవకాశం ఉండదు. కానీ సాంప్రదాయ యూరియా వినియోగం వలన కేవలం 30% మాత్రమే మొక్కలకు చేరి మిగిలినదంతా జల మరియు భూ కాలుష్యానికి కారణమవుతుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, సో ఈ నానో యూరియా వలన పర్యావరణానికి చాలా మేలు కలుగుతుంది. అండ్ టార్గెటెడ్ న్యూట్రియంట్ డెలివరీ, మనకి సరియైన పాలల్లో మొక్కలకు సరితూకంగా పోషకాలను అందించడంలో ఈ నానో యూరియా కీలకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి మనకి ఈ నానో యూరియా వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వీటి మీద దృష్టి సారించి రైతులలోనే అపోహలను తొలగించి మరింత విస్తృతంగా వీటిని వినియోగించేలాగా చర్యలు చేపట్టాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మేమిద్దరం మాట్లాడుకుంటాం, పరస్పర భేటీకి ఎదురు చూస్తున్నాం, సామాజిక మాధ్యమాలలో మోదీ ట్రంప్ ఉద్ఘాటన. ఈ ఆర్టికల్ ఇటీవలి ఇండియా యుఎస్ స్ట్రెయిన్డ్ రిలేషన్స్ గురించి, టారిఫ్ వారికి సంబంధించి, అలానే ఇరు దేశాల నేతలు ఈ టారిఫ్ వారికి సంబంధించిన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి అనేది ఇద్దరం చర్చించుకుంటామని ఉద్ఘాటించడం చూడవచ్చు. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. నాకెంతో మంచి మిత్రుడైన భారత ప్రధాని నరేంద్ర మోదీతో రాబోయే వారాలలో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అడ్డంకుల్ని అధిగమించుకుని ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరుపక్షాలు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి తానెంతో సంతోషిస్తున్నానని చెప్పారు. రెండు గొప్ప దేశాల మధ్య విజయవంతమైన ఒప్పందం కుదరడంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదనేది తన నిశ్చిత అభిప్రాయమని పేర్కొన్నారు. ఇక్కడ ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ డీల్కి సంబంధించి
ఫైనలైజ్ చేయబోతున్నాము అని హింట్ ఇవ్వడం చూడవచ్చు. సో ఈ ట్రేడ్ డీల్ మనకి ఇటీవల కాలంలో చాలా చర్చకు వచ్చింది, కానీ కొన్ని విషయాలలో బోన్ ఆఫ్ కంటెన్షన్ వలన ఇది ఆగిపోయింది. తర్వాత ఈ సుంకాల భారం దీని వలన ఇరు దేశాల మధ్య చాలా గ్యాప్ అనేది పెరిగింది. అయితే ఈ గ్యాప్ని వీలైనంత త్వరగా పూరిస్తూ కొన్ని నెలలలోనే ఈ ట్రేడ్ డీల్ని ఖరారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం చూడవచ్చు. అలానే ట్రంప్ యొక్క ఈ సోషల్ మీడియా పోస్టుకు స్పందనగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ వేయడం చూడవచ్చు. వాణిజ్య ఒప్పందంపై ఉభయ పక్షాల కృషి కొనసాగుతోంది అని, అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడేందుకు తాను కూడా ఎదురు చూస్తున్నానని మోదీ బదులిచ్చారు. భారత్ అమెరికా సన్నిహిత మిత్రదేశాలు, సహజ భాగస్వాములు అంటే న్యాచురల్ పార్ట్నర్స్ అని, రెండు దేశాల భాగస్వామ్యానికి అపార అవకాశాలు ఉన్నాయి, వాటిని వినియోగించుకునేందుకు వీలుగా వాణిజ్య చర్చలు జరుగుతాయి అని నాకు నమ్మకం ఉంది. చర్చల్ని సత్వరం ముగించేందుకు మా బృందాలు పనిచేస్తున్నాయి. ఇరు దేశాల ప్రజలకు ఉజ్వలమైన, మరింత సుసంపన్నమైన భవితవ్యం ఉండేలాగా చూసేందుకు మేము కలిసి పనిచేస్తాము అని మోదీ వివరించారు. ఇండియా యుఎస్ మధ్య రిలేషన్స్ కొంత దెబ్బతిన్న తరువాత ఇలా ఇరు దేశాధినేతలు పాజిటివ్గా ఒకరినొకరు మాట్లాడుకోవడం ఇది రెండవసారి. అండ్ దీనికి సంబంధించి రానున్న రోజులలో సమీప భవిష్యత్తులోనే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఖరారు అయితే ఇరు దేశాల వాణిజ్యానికి కూడా చాలా ఉపయోగకరం. అయితే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి మరొక వార్త ఇక్కడ చూడవచ్చు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు చైనా, భారత్లపై 100% టారిఫ్ వడ్డించాల్సిందిగా యూరోపియన్ యూనియన్ను ట్రంప్ డిమాండ్ చేశారు అని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక కథనం వెలువరించింది. అయితే అమెరికా గానీ EU గానీ దీని మీద స్పందించలేదు. మరి భవిష్యత్తులో ఇండియా యుఎస్ రిలేషన్స్ ఏ విధంగా ముందుకు వెళ్తాయనేది చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్పై ఆంక్షలు కోరతాం, పాక్షిక వాణిజ్య సస్పెన్షన్కు విజ్ఞప్తి చేస్తాం, EU కమిషన్ ప్రతిపాదన, ఖతార్లో దాడిపై వెల్లువెత్తిన నిరసన. సో రీసెంట్గా ఖతార్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ముఖ్యంగా హమాస్ నేతలను టార్గెట్గా చేసుకుని ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడులు జరపడం చూడవచ్చు. అయితే ఈ ఖతార్ మీద దాడులను యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు ఖండించాయి. ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ ఒక అడుగు ముందుకేసి ఇజ్రాయెల్పై ఆంక్షలను ప్రతిపాదించారు. ఆ దేశంతో వాణిజ్యాన్ని పాక్షికంగా సస్పెండ్ చేద్దామని కూడా సూచించడం చూడవచ్చు. అయితే 27 దేశాల కూటమిలో ఎంతమంది ఈ ప్రతిపాదనలకు మద్దతిస్తారనేది ఆసక్తికరం. భారత్తో సహా జపాన్, UAE వంటి అనేక దేశాలు ఇజ్రాయెల్ దాడిని ఖండించాయి. అయితే అమెరికా మాత్రం కొంత తటస్థ వైఖరిని ఇక్కడ వ్యవహరించింది. డొనాల్డ్ ట్రంప్ దీని మీద మాట్లాడుతూ నెతన్యాహు ఆదేశంతో జరిగే ఇటువంటి చర్యలు ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లలేవని వ్యాఖ్యానించారు. మరోవైపు నెతన్యాహుతో పాటు ఖతార్ పాలకుడు షేక్ తమీం బిన్తోనూ ట్రంప్ మాట్లాడారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డిజిటల్ భారత యాత్ర. ఈ ఆర్టికల్ భారతదేశంలో డిజిటల్ సేవలకి సంబంధించి, అలానే వివిధ రంగాలలో ఇండియా మరియు ఇతర వర్ధమాన దేశాలలో డిజిటల్ సేవలకి సంబంధించిన కంపారిజన్ గురించి చూడవచ్చు. ముఖ్యంగా మన దేశంలో 2024 అక్టోబర్ నాటికి సెల్ ఫోన్ కనెక్షన్లు 118.87 కోట్లకు, ఇంటర్నెట్ కనెక్షన్లు 96.96 కోట్లకు చేరాయి. అండ్ లాస్ట్ డిసెంబర్ నాటికి దేశంలోని మొత్తం 6,15,836 గ్రామాలకు 4G మొబైల్ ఫోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అండ్ ప్రపంచంలోని 17 సంపన్న, 15 వర్ధమాన దేశాలు మొత్తం G32 జాబితాలో డిజిటల్ సేవలను ఎక్కువగా వినియోగించుకునే విషయంలో భారత్ 8వ స్థానంలో ఉంది. ఈ డిజిటల్ సేవల విషయంలో ఇండియా మరియు ఇతర డెవలపింగ్ నేషన్స్ యొక్క పర్సంటేజ్ మనము వివిధ రంగాలలో చూసినప్పుడు సోషల్ మీడియా వినియోగం ఇండియాలో 14%గా ఉంటే ఇతర డెవలపింగ్ నేషన్స్లో 71%, ఫుడ్ డెలివరీ 24% ఇండియాలో ఉంటే 61% డెవలపింగ్ నేషన్స్లో ఉంది. డిజిటల్ హెల్త్ విషయంలో 16% అండ్ 61%, ఈ కామర్స్ 22%, 53%, మొబైల్ యాప్ డౌన్లోడ్స్లో 3% ఇండియాలో ఉంటే డెవలపింగ్ నేషన్స్లో అరౌండ్ 71% ఉంది. చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఇక్కడ చూడవచ్చు. వీడియోల వీక్షణం 19% ఉంటే ఇక్కడ 56%గా ఉంది. అలానే డిజిటల్ చెల్లింపుల విలువ 10%గా ఉంటే డెవలపింగ్ నేషన్స్లో 60% ఉంది. డిజిటల్ చెల్లింపుదారులు 7%గా ఉంటే ఇతర వర్ధమాన దేశాలలో 62% చూడవచ్చు. వేతనాలలో డిజిటల్ పేమెంట్స్ 1%, ఇండియాలో చూస్తే 62% ప్రైవేట్ పేమెంట్స్,
ఇతర వర్ధమాన దేశాలలో చూడవచ్చు అండి. ఇవన్నీ క్యుములేటివ్ పర్సంటేజ్. ఇది ఓన్లీ ఇండియా పర్సంటేజ్ మనం చూస్తే. ఐసీటీ సర్వీస్ ఎగుమతుల విషయంలో ఇండియా 19%తో ఉంటే ఇతర వర్ధమాన దేశాలు 10%లో ఉన్నాయి. సో ఇవన్నిటికీ సోర్స్ స్టేట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ నివేదిక 2025 ప్రకారం మనం ఇక్కడ చూడవచ్చు. సో దీని ప్రకారం ప్రస్తుతం భారతదేశం డిజిటల్ సేవల వినియోగంలో G32 కంట్రీస్లో 8వ స్థానంలో ఉంది. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. NDA nominee CP Radhakrishnan was elected as Vice President of India on September 9th, 2025. He defeated India Bloc candidate Justice B. Sudarshan Reddy in the election. సో లాస్ట్ క్లాస్లో మనం చూసాము ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారు భారత నూతన ఉపరాష్ట్రపతిగా విజయం సాధించారు. ఈయనకి 452 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు లభించగా సుదర్శన రెడ్డి గారికి 300 ఓట్లు లభించాయి. సో కోటా అనేది 377 కాబట్టి మనకి ఈజీగానే ఇక్కడ ఎన్నిక అనేది ఖరారు అయింది. హీ ఈజ్ కౌంటెడ్ యాజ్ ద 17th వైస్ ప్రెసిడెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పొజిషన్. సో పొజిషన్ ఆధారంగా ఆయన 17వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అండ్ పర్సన్స్ ఆధారంగా అయితే 15వ ఉపరాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ఇంజేటి శ్రీనివాస్ వాజ్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆన్ 9th September 2025. హీ ఈజ్ 1983 బ్యాచ్ IAS ఆఫీసర్ ఆఫ్ ద ఒడిశా కేడర్. He has earlier served as Corporate Affairs Secretary and was the founding chairperson of ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ. సో ఇంజేటి శ్రీనివాస్ గారు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క నూతన చైర్మన్గా నియమితులయ్యారు. ఇది పర్సనల్ న్యూస్ లాంటి టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఇండియా అండ్ ఇజ్రాయిల్ సైన్డ్ ఏ బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ 8th September 2025. The agreement was signed between Union Finance and Corporate Affairs Minister Nirmala Sitharaman and the Finance Minister of Israel Bezalel Smotrich. సో ఇక్కడ ఇండియా మరియు ఇజ్రాయెల్ మధ్య బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కుదిరింది, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం. సో ఇరు దేశాలు కూడా వీలైనంత ఎక్కువ వాణిజ్యాన్ని ద్వైపాక్షికంగా ప్రోత్సహించడానికి ఈ ట్రేడ్ డీల్ అనేది ఉపయోగపడనుంది. నెక్స్ట్ వన్. యూపీఐ అండ్ యూపీయూ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ మనకి ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు దుబాయ్లో ఆవిష్కరించారు. దీని ద్వారా విదేశాలలోని రెమిటెన్సెస్ని సులభతరంగా భారతదేశంలోని కుటుంబాలకు అందించడానికి మరియు యూపీఐ సేవలను విదేశాలలో మరింత విస్తృతపరచడానికి ఇది దోహదపడనుంది. ఈ యూపీయూ అనేది యూనివర్సల్ పోస్టల్ యూనియన్. దీని ద్వారా యూపీఐ సేవలను ఇంటిగ్రేషన్ చేసి ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్సెస్ని త్వరితగతిన మరియు చాలా సెక్యూర్డ్గా పంపించడానికి కృషి చేస్తున్నారు. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. నానో యూరియా గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాస్లో మనము నానో యూరియాకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ను ఐడెంటిఫై చేసి ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.